సో ఇక్కడ చూసారా, ఇది రెడ్ సీ. ఈ రెడ్ సీ లోకి యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఆల్రెడీ చేరుకున్నట్టుగా సమాచారం. ఈ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ కి యుఎస్ఎస్ విన్స్టన్ చర్చిల్, యుఎస్ఎస్ మహాన్ 9 అనేటువంటి డిస్ట్రాయర్స్ కూడా జతకూడాయి. ఓవైపు సీజ్ ఫైర్ అని ప్రకటిస్తూనే ఇంకోవైపు వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ గ్రీన్ కలర్ లో ట్యాగ్ చేసి పెట్టాను యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ ని. ఫస్ట్ అబ్రహాం లింకన్, జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ అండ్ మూడవది యుఎస్ఎస్ జార్జ్ బుష్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. 3 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ని ఇప్పుడు అరేబియన్ ఓషన్ వైపు అమెరికా తరలిస్తోంది. ఒకవేళ ఏవైనా పిచ్చి చర్యలకు యమన్ హౌతీలు పాల్పడితే గనక వాళ్ళపైన నిర్దాక్షిణ్యంగా విధ్వంసం సృష్టించే విధంగా కూడా యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. అమెరికా ఇరాన్ యుద్ధానికి సంబంధించి కాల్పుల విరమణ అయితే ప్రకటించారు. కానీ ఆ విరమణ ఇంకొంతకాలం పాటు కొనసాగిస్తూనే డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే పాకిస్తాన్కి యుఎస్ డెలిగేషన్ వెళుతుంది అని చెప్పిన తర్వాత కొన్ని గంటల్లోనే ఈ ప్రకటన వెలువడింది. అయితే నిజంగానే ఇరాన్తో యుద్ధాన్ని ఆపడానికి డొనాల్డ్ ట్రంప్ నిశ్చయించుకున్నాడా అని మనం అనుకుంటున్నాం. కానీ ప్రస్తుతం చూస్తూ ఉంటే పరిణామాలు ఈ యుద్ధం ఇంకా పెరిగే అవకాశాలే కనబడుతూ ఉన్నాయి. ఎందుకు అంటే సీజ్ ఫైర్ ప్రకటన జరిగింది, అయినప్పటికీ అమెరికా తన బలగాల మోహరింపును మాత్రం ఆపలేదు. అండ్ అమెరికా ఇప్పటికే అరేబియన్ ఓషన్లో ఉన్నటువంటి యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్కి మరో 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను కూడా జత చేస్తోంది. యుఎస్ఎస్ జార్జ్ బుష్, మరొక వైపు యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్. ఈ 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఇప్పుడు అరేబియన్ ఓషియన్కి, ముఖ్యంగా సెంట్రల్ కమాండ్ అంటారు, ఆ గల్ఫ్ రీజియన్లో ఉన్నటువంటి వాళ్ళ యుఎస్ సెంట్రల్ కమాండ్ పరిధిలోకి రీచ్ అవ్వబోతున్నాయి. సో ఇట్లాంటి ఈ సమాచారం ఇప్పుడు వస్తోంది. అండ్ ఒకవైపు సీజ్ ఫైర్ ప్రకటించినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇంకోవైపు యుద్ధాన్ని తీవ్రతరం చేయాలని అనుకుంటున్నాడా? హార్ముజ్ జలసంధిని బ్లాక్ చేస్తానని చెప్పడమే కాదు, ఇరాన్ షిప్ని ఒకదాన్ని ఆపివేయడము, దాన్ని సీజ్ చేయడము మనకు తెలుసు. సో ఇట్లాంటి టైంలో ఈ యుద్ధం ఎటు వెళుతోంది? అసలు యాక్చువల్లీ యుఎస్ మోహరింపులు ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. ఫస్ట్ ఇది గల్ఫ్ రీజియన్. ఇక్కడ ఉన్నటువంటి ఇది పర్షియన్ గల్ఫ్, మనందరికీ తెలుసు. ఈ పర్షియన్ గల్ఫ్లో హార్ముజ్ జలసంధిని ఇరాన్ ఆపింది. ఇక్కడ అమెరికాకి సంబంధించినటువంటి మిలిటరీ బేసెస్ ఉన్నాయి. ఈ రెడ్ కలర్లో ట్యాగ్ చేసినటువంటి ప్లేసెస్ అన్నీ కూడా అమెరికన్ ఎయిర్ బేసెస్ అండ్ మిలిటరీ బేసెస్. యూఏఈలో, ఖతార్లో, అదేవిధంగా బహ్రెయిన్లో అండ్ కువైట్లో వాళ్ళ బేసెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మాత్రమే కాదు, ఇప్పుడు మీరు చూస్తే రెడ్ కలర్లో ట్యాగ్ చేశానని చెప్పాను కాబట్టి మీరు చూడొచ్చు, సిరియాలో ఒకటి ఉంది. ఇది సిరియాలో ఉన్నటువంటి బేసు. ఇక్కడ ఉన్నటువంటిది ఇది ఇరాక్ కుర్దిస్తాన్లో ఉన్నటువంటి మిలిటరీ బేస్. అండ్ ఇక్కడ జార్డాన్లో ఒక బేస్ ఉంది. కువైట్, ఖతార్, అదేవిధంగా ఈ మిగతా అన్ని ప్లేసెస్లో కూడా వాళ్ళ మిలిటరీ బేసెస్ ఉన్నాయి. సో అమెరికాకు సంబంధించిన మోహరింపులు చూస్తే ఇక్కడి నుంచి, అండ్ ఇక్కడ ఇజ్రాయెల్ ఉంది. ఇజ్రాయెల్ నుంచి ఇటువైపు ఇటు ఇరాన్ పైన దాడులు కంటిన్యూ అవుతూ వచ్చాయి. ఇరాన్లో ఉన్నటువంటి మెయిన్ బేసెస్ ఇప్పుడు మేము చూడొచ్చు, తబ్రీజ్, తెహ్రాన్, లేకపోతే బుషేర్, లేకపోతే బందర్ అబ్బాస్, ఈ ప్రాంతాలన్నిటిపైన కూడా, ఇస్ఫహాన్, ఇట్లాంటి నెటాన్స్, ఇట్లాంటి ప్రాంతాలన్నిటిపైన కూడా అమెరికా, ఇజ్రాయెల్ శ్రేణులు లేదా వాళ్ళ ఫోర్సెస్ దాడులు చేస్తూనే వచ్చాయి. సరే, ఇప్పుడు ప్రస్తుతం ప్రతిష్టంభన గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే, ఈ హార్ముజ్ జలసంధిని ఇరాన్ బ్లాక్ చేసింది. ఈ టైంలో హార్ముజ్ని ఓపెన్ చేయాలనే ఒక డిమాండ్ తోటే చర్చలు మొదలయ్యాయి. ఒక దశ చర్చలు జరిగాయి ఇస్లామాబాద్లో, అయితే ఆ చర్చలు విఫలమయ్యాయి. 2వ దఫా చర్చలు జరగాల్సి ఉన్నాయి, కానీ వాటిని ఇప్పుడు పోస్ట్పోన్ చేయడం జరిగింది. అండ్ అంతేకాదు సీజ్ ఫైర్ని కూడా కంటిన్యూ చేస్తున్నామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. ఓవైపు సీజ్ ఫైర్ అని ప్రకటిస్తూనే ఇంకోవైపు వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ గ్రీన్ కలర్లో ట్యాగ్ చేసి పెట్టాను యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ని ఇక్కడే మోహరించాడు. ఇది యుఎస్ఎస్ అబ్రహాం లింకన్. సో ఇక ఇది ఇలా ఉంటే అసలు ఫస్ట్ ఇరాన్తో యుద్ధం మొదలైన రోజు, అంటే ఆ టైంకి 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని ఫస్ట్ రంగంలోకి దింపారు. అందులో ఒకటి ఇక్కడ యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ ఉంది. అండ్ ఇక్కడ జార్డాన్లో, ఇజ్రాయెల్లోని జార్డాన్లో యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ అనే యుద్ధ నౌక, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఈ 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని ఇక్కడ మోహరించారు. ఫిబ్రవరి 28 మొదటి స్ట్రైక్స్ ఇరాన్ మీద జరిగిన టైంలో 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, ఒకటి ఇక్కడ ఉన్నాయి. అయితే యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లో టాయిలెట్ల సమస్యతోటి సతమతం అవడము, నిజానికి అక్కడ ఇస్త్రీ చేసే, ఐరన్ చేసేటువంటి ఒక బ్లాక్లో అక్కడ ఫైర్ రావడము అండ్ మంటలు చెలరేగడంతో మెయింటెనెన్స్ ఇష్యూస్ రావడము, దీంతో మొత్తానికి జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ సుమారు 299 రోజులుగా ఇది సముద్రంలోనే ఉంది.
వియత్నాం వార్ తర్వాత ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ సముద్రంలో ఇన్ని రోజుల పాటు ఉండడం అనేది ఇదే మొదటిసారి. ఈ వియత్నాం వార్ రికార్డ్ని కూడా ఇది బ్రేక్ చేసింది అని ఇప్పుడు చెప్తున్నారు. అంటే వెనిజువలా ఆపరేషన్ టైంలో యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ని ఉపయోగించారు అండ్ ఆ తర్వాత ఇరాన్ యుద్ధానికి కూడా దాన్ని తీసుకొచ్చారు. వెనిజువలా నుంచి నేరుగా ఇక్కడ వైపు వచ్చాయి. సో అందుకోసమే అది మెయింటెనెన్స్ ఇష్యూస్ రావడం వల్ల ఈ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ని ఇక్కడ నుంచి హైఫా దగ్గర ఉన్నటువంటి జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ని కాస్త మెయింటెనెన్స్ ఇష్యూస్ కోసం వెనక్కి తీసుకెళ్ళిపోయారు. గ్రీస్లో ఉన్నటువంటి క్రెటే ఐలాండ్స్ ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి అండ్ క్రొయేషియాకి, ఇక్కడ క్రొయేషియాలో ఉన్నటువంటి స్ప్లిట్ అనే ఒక పోర్టుకి తరలించారు. కొన్ని రోజుల పాటు గ్రీస్లోని క్రెటేలో ఉంది, అక్కడ నుంచి స్ప్లిట్కి వచ్చింది. ఇక్కడే చాలా వరకు మరమ్మతులు నిర్వహించుకొని మెయింటెనెన్స్ ఇష్యూస్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని యుద్ధ రంగంలోకి దింపుతూ ఉన్నారు. ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే జస్ట్ మొన్నటి వీకెండ్కి యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఈ సూయజ్ కెనాల్ దాటుకొని రెడ్ సీలోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఇక్కడ చూసారా, ఇది రెడ్ సీ. ఈ రెడ్ సీలోకి యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఆల్రెడీ చేరుకున్నట్టుగా సమాచారం. ఈ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్కి ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తే యుఎస్ఎస్ విన్స్టన్ చర్చిల్, యుఎస్ఎస్ మహాన్ 9 అనేటువంటి డిస్ట్రాయర్స్ కూడా జతకూడాయి. సో ఈ యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్తో పాటు ఈ 2 డిస్ట్రాయర్స్ని కూడా డిప్లాయ్ చేశారు. సో ఇది ఇక్కడ నుంచి ఇప్పుడు రెడ్ సీ వైపు వచ్చింది. ఈ రెడ్ సీ నుంచి ఈ ప్రాంతం గుండా గల్ఫ్ ఆఫ్ ఏడెన్ నుంచి ఇక్కడ వైపు రావడానికి అది ఆల్రెడీ ఆన్ ది వే ఉన్నట్టుగా కూడా సమాచారం వస్తుంది. అయితే ఇక్కడ యమన్ దగ్గర హౌతీలు ఉంటారు. సో హౌతీ రెబల్స్ నుంచి అటాక్స్ ఉండే అవకాశం ఉందనే మిగతా 2 డిస్ట్రాయర్స్ని తీసుకొని వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఏవైనా పిచ్చి చర్యలకు యమన్ హౌతీలు పాల్పడితే కనుక వాళ్ళపైన నిర్దాక్షిణ్యంగా విధ్వంసం సృష్టించే విధంగా కూడా ఈ యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ మూమెంట్ నడుస్తున్నట్టుగా సమాచారం. అయితే వీళ్ళు ఇక్కడ నుంచి బయటకు వస్తారా, లేకపోతే ఇక్కడే ఆగి ఈ హౌతీలని కంట్రోల్ చేయడానికి వీళ్ళని ఉపయోగిస్తారనేది మనం చూడాలి. ఓవైపు అబ్రహం లింకన్, ఇంకోవైపు యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఉన్నాయి. వీటికి తోడు ఇంకొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ప్రస్తుతం మనము ఆఫ్రికాలోని కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతము ఇది కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటారు. ఇది ఆఫ్రికాకి సదరన్ టిప్లో ఉంటుంది. ఇది పూర్తిగా దక్షిణంలో ఉంటుంది. ఇక్కడ యుఎస్ఎస్ జార్జ్ బుష్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఇక్కడ నుంచి ఇప్పుడు అరేబియన్ ఓషన్ వైపు వస్తుంది. ఇది యాక్చువల్లీ అమెరికా నుంచి బయలుదేరింది. అమెరికా నుంచి ఈ పార్ట్ గుండా, అంటే మీరు చూడొచ్చు, ఈ అమెరికా నుంచి మామూలుగా అయితే యూరప్ నుంచి వచ్చేటువంటి మూవ్మెంట్స్ అన్నీ ఎలా ఉంటాయంటే ఈ అమెరికా నుంచి వచ్చే వార్షిప్స్ అన్నీ కూడా ఇక్కడ యుఎస్ ఉంటే ఈ యుఎస్ నుంచి ఈ వైపు నుంచి వచ్చి ఈ మెడిటేరియన్ సీలోకి వచ్చి మెడిటేరియన్ సీ నుంచి ఈ యూరప్కి సంబంధించిన మెడిటేరియన్ సీ నుంచి వచ్చి సూయిజ్ కెనాల్ నుంచి రెడ్ సీ ద్వారా మామూలుగా అరేబియన్ ఓషన్కి వస్తాయి. సో ఇప్పుడు ఆల్రెడీ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ ఆల్రెడీ అబ్రహం లింకన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ పర్టికులర్ జార్జ్ డబ్ల్యూ బుష్ షిప్ ఏదైతే ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉందో ఇది ఈ పర్టికులర్ ఈ పెద్ద రూట్ తీసుకొని ఈ ఆఫ్రికా గుండా వస్తోంది. ఇప్పుడు కేప్ టౌన్ దగ్గర, అంటే ఈ కేప్ ఆఫ్ దీన్ని ఏమంటారంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటారు. ఇక్కడ నుంచి ఇప్పుడు ఆ షిప్ మూవ్ అవుతున్నట్టుగా తెలుస్తోంది, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మూవ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ అబ్రహం లింకన్, జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ అండ్ మూడవది యుఎస్ఎస్ జార్జ్ బుష్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. 3 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని ఇప్పుడు అరేబియన్ ఓషన్ వైపు అమెరికా తరలిస్తోంది. ఇది దేనికి సంకేతం? ఓవైపు చర్చలని డొనాల్డ్ ట్రంప్ చెప్తూ ఉన్నాడు, కానీ ఇంకో పెద్ద విధ్వంసం సృష్టించడానికి డొనాల్డ్ ట్రంప్ ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా అనేది ఇప్పుడు చూడాల్సిన విషయం. ఇప్పటికే మనకు తెలుసు ఈ హార్ముజ్ని బ్లాక్ చేస్తున్నామని ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. దానికి అనుగుణంగానే యుఎస్ఎస్ అబ్రహం లింకన్ చైనా నుంచి ఇరాన్ వైపు వస్తున్నటువంటి ఒక షిప్ని, టౌస్కా అనే ఒక భారీ షిప్ని స్వాధీనం చేసుకుంది. దాన్ని నిలిపివేయడం జరిగింది ఇక్కడే. సో ఇరాన్కి సాయం చేసేటువంటి షిప్పులు లేదా ఇరాన్ నుంచి వెళ్ళేటువంటి షిప్మెంట్లు వీటన్నిటినీ కూడా అమెరికా ఈరోజు ఆపడానికి నిశ్చయించుకున్నట్టుగా స్పష్టంగా మనకు అర్థమవుతోంది. సో ఇప్పటిదాకా ఇరాన్ పైన విధ్వంసం సృష్టించారు, దాడులు చేశారు, స్ట్రైక్స్ నిర్వహించారు. కానీ అంతేకాదు, ఆ స్ట్రైక్స్తో నిజానికి ఇరాన్ కొంత ఇబ్బంది పడింది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఈ హార్ముజ్ని బ్లాక్ చేయడం ద్వారా వాళ్ళు కొంచెం అడ్వాంటేజ్ పొందారు. సో ఇప్పుడు ఆ అడ్వాంటేజ్ లేకుండా చేయడం కోసం మిగతా షిప్ మూమెంట్స్ ఓకే, బట్ మీ వైపు ఒక షిప్ కూడా పోవడానికి లేదు అండ్ మీరు ఒక షిప్ని కూడా పంపించడానికి లేదు అనే విధంగా ఇవాళ అమెరికా దిగ్బంధించాలని ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. సో చూద్దాం, ఇరాన్ వార్ 2.0 మొదలైనట్టుగా మనం భావించాలా? ఒకవేళ సెకండ్ పార్ట్లో అమెరికా పై చేయి సాధిస్తుందా? ఇప్పటివరకు ఇరాన్ని
వాళ్ళను మెడలు వంచలేకపోయినటువంటి అమెరికా ఈ మోహరింపుల ద్వారా వంచగలుగుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మీ ఒపీనియన్ కూడా తెలియజేయండి కమెంట్స్ ద్వారా. ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.